బ్రేకింగ్ న్యూస్. నేడే మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు. వివరాలు చూసేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళ ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. ఇక ఈ వీడియోని లైక్ చేస్తూ మీ యొక్క తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇప్పటికీ మీ అందరికీ తెలుసు, మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటూ మహిళలకు కూడా కాస్తో కూస్తూ కొన్ని విషయాల్లో ఊరట కలిగించింది. ముఖ్యంగా అందులో ఉచిత బస్సు. మరి ఒక ఉచిత బస్సు సౌకర్యం మరింతగా పెంచేందుకు మరి ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తున్నట్లుగా తెలియజేసింది. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి మాటల్లో భవిష్యత్తులో అన్ని ఏసీ బస్సులే, చూశారు కదా. మరి భవిష్యత్తులో ప్రతిదీ కూడా ఏసీ బస్సే ఉంటుందని చెప్పి మహిళలకు ఊరట కలిగించే విషయం చెప్పారు. భవిష్యత్తులో అన్ని ఏసీ బస్సులే వస్తాయని, మహిళలు వాటిలో ఫ్రీగా ప్రయాణించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. తల్లికి వందనం సాయాన్ని అందించే తేదీలో త్వరలో మరి చూసుకున్నట్లయితే ఈ యొక్క అందించే తేదీని త్వరలో నిర్ణయిస్తామని కూడా చెప్పుకొచ్చారు. విజయవాడలో వైసీపీ కుల రాజకీయాలు చేస్తుంది. పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేశారు. ఆయన కూతుళ్లపై అసభ్యకర పోస్టులు అయితే పెట్టారు. అందరికీ రాజధాని కావాలి, కానీ గొడ్డలి పార్టీకి అవసరం లేదు అని నెల్లూరు జిల్లాలో జరిగిన సభలో విమర్శించడం అయితే జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు.